నమస్కారం. నేను మీ గొంగళ్ళ రంజిత్ కుమార్. జోగులాంబ గద్వాల జిల్లా రైతులకు ఈ సందర్భంగా ఈ వీడియో ద్వారా తెలియజేయడం ఏమనగా, ఎల్లుండి అనగా సోమవారం నాడు ఉదయం 11:30 గంటలకు గంజి రోడ్డు నందు గల అనంత ఫంక్షన్ హాల్లో రైతు సంఘర్షణ సభ ఉంటుంది. ఈ రైతు సంఘర్షణ సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రుణమాఫీ కాని రైతులు, అట్లాగే 24 గంటల కరెంటు అమలు కావడం లేదని చెప్పేసి, రైతు భరోసా రావడం లేదని చెప్పి, ఈ జిల్లాలో విత్తన పత్తి రైతులకు రేట్లు తగ్గిస్తున్నారు, పెంచాలని చెప్పేసి, అట్లాగే 80% పైన వచ్చినటువంటి వారికి జీఓటీ ఫలితాల్లో పేమెంట్ ఇస్తామని చెప్పినప్పటికీ కూడా ఇవ్వకుండా ఉన్నారు. కాబట్టి ఈ 5 డిమాండ్లతో రైతు సంఘర్షణ సభ ఉంటుంది. ఈ సభకు ముఖ్య అతిథిగా శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు వచ్చేస్తున్నారు. కాబట్టి దయచేసి జిల్లాలో ఉన్నటువంటి జోగులాంబ గద్వాల జిల్లా రైతాంగానికి, రైతులకు, మహిళలకు, మహిళా రైతులకు, అందరికీ, రైతు కూలీలకు అందరికీ సందర్భంగా తెలియజేయడం ఏమనగా, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అనేక హామీలు నెరవేర్చలేదని, రైతు భరోసా ఇస్తామని ఇవ్వడం లేదు, అట్లాగే కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇస్తామని చెప్పేసి ఇవ్వడం లేదు, 24 గంటల కరెంటును అమలు చేయడం లేదు, రైతు కూలీలకు ఇస్తామన్నటువంటి హామీలు నెరవేరడం లేదు. ఇవన్నిటిని కూడా అమలు చేయాలని ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి వాటిని సాధించే దిశగా, ముఖ్యంగా ఈ జిల్లాలో విత్తన పత్తి రైతుల యొక్క బాధలను ప్రభుత్వం దృష్టికి గట్టిగా తీసుకెళ్లేలా శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారు మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతున్నారు 23వ తారీఖు నాడు. అట్లాగే కలెక్టర్ దృష్టికి, వ్యవసాయ శాఖ మంత్రికి, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి ఈ సమస్యలను పరిష్కారం అయ్యేలా ఒత్తిడి చేసే భాగంగా ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం అనేది. కాబట్టి జిల్లాలో ఉన్నటువంటి రైతులందరూ కూడా పెద్ద ఎత్తున అనంత ఫంక్షన్ హాల్కి చేరుకొని ఆ యొక్క సమావేశాన్ని విజయవంతం చేయాలని పదే విజ్ఞప్తి చేస్తున్నాను. గంజి రోడ్లో ఉన్నటువంటి అనంత ఫంక్షన్ హాల్ సోమవారం నాడు అనగా 23వ తారీఖు నాడు, ఎల్లుండి, ఈరోజు శనివారం, ఆదివారం, సోమవారం, కాబట్టి ఎల్లుండి ఈ సమావేశం ఉంటుంది. ఇట్టి సమావేశానికి రైతులందరూ పెద్ద ఎత్తున హాజరు కావాలని, ఈ కార్యక్రమానికి శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు, మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్సీ వారు హాజరవుతారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.